ముఖ్యంగా స్టార్ట్ చేస్తాం. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలెను. ప్రార్థన. దయగలిగిన తండ్రి, మహోన్నతుడా, స్తోత్రాలు. గడిచిన 2 వారాలు విశ్వాస మర్మమును గురించి మాతో మాట్లాడారు. ఈ 5వ నెల మొదటి ఆదివారం మొదటి సందేశం నాతో, మాతో, మా అందరితో కొద్ది నిమిషాలు మీరే మాట్లాడుమని మా మంచి బోధకుడైన యేసు నామమున వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ప్రభు యొక్క కృపయు సమాధానము మన ఎల్లరికూ తోడయుండును గాక, ఆమేన్. 11:22 నిమిషాలైంది. కరెక్ట్గా 12 గంటలకి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఓకే, రైట్. ఎవరు కూడా ఎక్కువసేపు చెప్తాడు అనుకోవద్దండి. టక 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 మనసు పెట్టి వినండి. విశ్వాసము మనలో ఉంది అని అనుకుంటే, విశ్వాసి అనేటువంటి వ్యక్తిలో మంచి గృహ నిర్వాహకుడై ఉండాలి, ప్రేమించేవారుగా ఉండాలి, సత్యము కలిగి జీవించాలి, 4వదిగా ధైర్యము కలిగి జీవించాలి, 5వదిగా సుబోధ కలిగి ఉండాలి. అంటే మంచి బోధ వినేవారుగా ఉండాలి. ఏ బోధ వినేవారుగా ఉండాలి? మంచి బోధ, మంచి మాటలు, మంచి దీవెనకరమైనటువంటి ప్రోత్సాహకరమైనటువంటి మాటలు మాట్లాడాలి. నీ విశ్వాసమైనప్పుడు ఎదుటి వారిని సుబోధ చేయాలి, కానీ వారికి చెడ్డబోధ చేయకూడదు. నేను కూడా చూసింటి ఇట్లాటోళ్ళని, మా ఊర్లో పుట్టుకొని చచ్చిపోయమ్మా, నమ్మకం లేదు అన్నావు అనుకో, అప్పుడే చచ్చిపోతుంది ఆ విశ్వాసి. నీవు సుబోధ వినేటప్పుడు ఏం చేయాలంటే మంచి బోధ వారికి చెప్పాలి. సరి కూర్చో లడ్డు, బ్లెస్సి సరి కూర్చో, ఇది చర్చి, సరి కూర్చోవాలా, ఇంకా ముందుకు వచ్చి కూర్చో, కావాలంటే నిద్ర వస్తే ఇడొచ్చి పండుకో, నేను సంతోషిస్తా. అట్లా కూర్చోకూడదు. ఓకే, రైట్. మంచి బోధ ఇతరులకు నువ్వు చెప్పాలి, నీవు మంచి బోధను నువ్వు వినాలి. మీ అందరికీ తెలుసు, 3 కోతులు చూసింటారు. ఆ 3 కోతులు ఏం చేస్తున్నాయి? ఒక కోతి ఏం మూసుకునిందమ్మా? చెప్పండి అమ్మా, ఏం మూసుకుంది? ఎందుకు? చెడు చూడకూడదు. 2వది చెవులు మూసుకుంది. ఎందుకు? చెడు వినకూడదని. 3వది చెడు మాట్లాడకూడదు అని. అంటే నీవు చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు చూడకూడదు. అంటే మంచి సుబోధనే నీ వినాలి, కానీ చెడు విషయాలలో నీవు అస్సలు తల దూర్చకూడదు. అంటే దయ్యముల బోధ నీవు వినకూడదు. ఏ బోధ వినకూడదు? దయ్యముల బోధ చెప్పేవారు కూడా ఉన్నారు. చూడండి, బైబిల్ గ్రంథములో ఈ దయ్యముల బోధ చెప్పేటువంటి వారు మరి మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో గడిచిన వారం నేను ధ్యానం చేశాను. అయితే కడవరి దినములలో కొందరు అపద్యుకుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టుల గుదురుని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఏ బోధ ఇది? ఆత్మ బోధ కాదు, దయ్యముల బోధ. ఈ దయ్యముల బోధ చేసేవారంట రహస్యముగా చెబుతారంట. చూడండి, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం, పేతురు వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనములో, మరియు అబద్ధ ప్రవక్తలు ఎక్కడున్నారంట? ప్రజలలో ఉండిరి, అటువలనే మీలో అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుతూ తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. రహస్యముగా, మా చర్చిలో ఇట్లా కదమ్మా ఉండదు, మీ చర్చిలో ఇట్లా, వాళ్ళ సంఘం అట్లమ్మా, వీళ్ళ సంఘం ఇట్లా. అంటే సాతానుడు ఏం చేస్తాడంటే రహస్యమైనటువంటి బోధ చేస్తాడు. నేను చెప్తా, ఎప్పుడు ఎవరికి రహస్యమైనటువంటి బోధను నేను చెప్పాల్సిన నాకు అవసరం లేదు. ఎందుకు అనంటే దేవుని బోధన మనం చేస్తున్నప్పుడు
దయ్యము బోధ మనకెందుకు అవసరం? కొంతమంది రహస్యంగా మాట్లాడుతూ ఉంటారు. అంటే దయ్యము బోధ రహస్యంగా కూడా వింటూ ఉంటారు. కొంతమంది రహస్యంగా విని రహస్యమైనటువంటి పాపములు చేస్తూ దయ్యముల బోధ వింటూ, ఏం కాదయ్యా అలసట వస్తే కొంచెము ద్రాక్షారసం పుచ్చుకోమని వాక్యమే చెప్తుంది అని అంటాడు ఒక ఆయన. నేనంటాను, నీవు ఎలాంటి పరిస్థితుల్లో కూడా మద్యపానము కానీ, ఆకువక్క కానీ, నశ్యమి కానీ, బీడి కానీ, సిగరెట్ కానీ, ఎలాంటి చెడు వ్యసనాలకు నువ్వు లోనైనావంటే దేవుడు నిన్ను ఒప్పుకోడు. నిన్ను పాపిగానే చూస్తాడు కానీ పరిశుద్ధుడుగా చూడడు. నిన్ను అవిశ్వాసిగానే తీర్పు తీర్స్తాడు కానీ విశ్వాసిగా నిన్ను తీర్పు తీర్చడు. అందే దయ్యముల బోధ. ఏం కాదులేండి. అందుకే నాకు చాలామంది ఎందుకు నాకు ఎదురవుతారంటే, నేను ఖండించి చెప్పినందుకు చాలామంది ఆహాహా వందనలక్క, పర్లేదులేండి అక్క, చేసుకోండి అక్క, చెంప వాయిస్తా అంట. నాకు కుదరదులాగా. నీవు చల్లగానైనుండు, ఎచ్చగానైనుండు, నిలువెచ్చగా ఉండదు. చెప్పడం నా వంతు, చేస్తావో చేయవద్దు నీ ఇష్టం. టీచర్ ఎంతసేపు ఉన్న చదువు చెప్తాడు కానీ ఇంటికి వెళ్ళి నువ్వు హోంవర్క్ రాసుకుంటూ చదువుకోకుండా ఉంటే మా పిల్లడు చదవలేదంటే నేనేం చేశాను? దేవుడు చెప్పమన్న విషయాలు, గద్దించమన్న విషయాలు నేను గద్దిస్తా, మరి హెచ్చరించమన్నప్పుడు హెచ్చరిస్తా. వద్దు అంటే నేను చేయను, చెప్పమంటే చేస్తాను. రహస్యంగా చెప్పాల్సిన అవసరం లేదు. రహస్యంగా ఎవరైతే చెప్తారో వారు దుర్బోధన చేస్తారు అని లెక్క. ఏ బోధ? దుర్బోధ. ఇంకొక మాట పిల్లర, మనము సుబోధన కలిగిన వాళ్ళుగా ఉండాలి కానీ దుర్బోధను కలిగిన వారంగా మనము ఉండకూడదు. విశ్వాసి మరి విశ్వాస సంబంధమైనటువంటి సుబోధను కలిగి ఉండాలి. కాబట్టి విశ్వాసి అంటే విశ్వాసానికి గుర్తు ఒకటి, మంచి గృహ నిర్వాహకుడై ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, సత్యము కలిగి ఉండాలి, ధైర్యము కలిగి ఉండాలి, సుబోధన కలిగి ఉండాలి. ఆరవది చెప్పండి అమ్మా. చెప్పినానా? మరి సైలెంట్గా ఉన్నారంటే ఇట్లా అనాలి కదా కనీసం. రైట్, ఆరవదిగా చూద్దాం. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక. అపోస్తుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకుందాం. నా ప్రార్థనలయందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణానందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు అపేక్షించుచు నీయందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని. చాలు, సమయం లేదు, మనం ముందుకు వెళ్ళిపోదాం. ఏ విశ్వాసం అంట? నిష్కపటమైన విశ్వాసము. అంటే విశ్వాసి అనేటువంటి వారిలో కపటం ఉండకూడదు. ఏముండకూడదు? కపటం ఉండకూడదు. కొంతమంది కపట ప్రవర్తన కలిగి ఉంటారు, కపట విశ్వాసము కలిగి ఉంటారు. కపటం అంటే ఏంటి చెప్పండి అమ్మా. కపటం అంటే ఏంటి చెప్పండి? కపటం అంటే ఏం చెప్పండి? బైబిల్లో జ్ఞానులు వెళ్ళారు రాజు దగ్గరికి. ఏ రాజు? చేతులు కట్టుకోరు, గోర్లు కొరుక్కోకూడదు. చర్చిలోకి వచ్చినాక నోట్లకి వెళ్ళు గోర్లు ఇవి ఉండకూడదు. శుభ్రంగా వాక్యం వినాలి. కొద్దిసేపే కదా. హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. ఎవరు? జ్ఞానులు. అయ్యా, మేము తూర్పున మరి నక్షత్రాన్ని చూసాము, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అంటే, రాజుకు దడబుట్టి ఎక్కడున్నాడు కనుక్కొని మీరు ఆయన్ని ఆరాధించి వచ్చి మరలా నాకు చెప్పండి, నేను కూడా వెళ్ళి ఆయన్ని ఆరాధిస్తానన్నాడు. కానీ ఆరాధిస్తున్నాడా? ఆరాధించడం చెప్పాడు ఆయన. ఏం చెప్పాడు? ఏం చేయాలనుకున్నాడు? చంపాలనుకున్నాడు. ఇది కపటం. ఏంటన్నా అంటే బయటికి ఒక మాట చెప్పడము, లోపల ఒక మాట. లోపలికి ఒక మాట ఉంటుంది అంటే మనసులో ఒకటి ఉంటుంది, బయటికి ఒకటి మాట్లాడతాను. దీన్ని ఏమంటారంటే కపటము. ఏమంటారు? కపటము. విశ్వాసిలో ఏముండకూడదంటే కపటం ఉండకూడదు.
విశ్వాసి యొక్క విశ్వాస జీవితంలో ఎప్పుడైతే కపటం ఉంటుందో ఆ వ్యక్తి విశ్వాసి అనడానికి వీలు లేదు. దేవుడు నాటి సమాజముతో సమూయేలుతో ఇశ్రాయేలుల గురించి చెప్పినటువంటి మాట ఏంటంటే, సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనాన్ని త్వరగా తీద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. 24వ వచనం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవాయందు భయభక్తులు కరిగి ఎలా అంట నిష్కపటులయి పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. మీరు కీడు చేయువారైతే తప్పకుండా మీరును మీ రాజును ఏమవుతారంట? ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, మీరు నిష్కపటంగా బ్రతకడం మంచిది, మీరు కపటము లేని వారుగా ఉండడం మంచిది. ఒకవేళ నిష్కపటులై యెహోవాయందు పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట అవశ్యము. అంటే నిష్కపటులై అంటే కపటము లేని వారుగా మనం దేవుణ్ణి ఆరాధించాలా. ఏమి ఆరాధించాలా? కపటము లేని వారుగా. హల్లెలూయా స్తుతి మహిమ ఇంటికాడ కూరకుండా ఉడికినో లేదు. ఇదే అంటే ఇంటికాడ కూరకుండా బంధువులు, ఇది కపటము. ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారు. కొందరిని నేను చూస్తూ ఉంటాను, ఏ కపటం ఉండదు. అంటే మీరందరూ కపటం లేనివారు లేండి, మళ్ళీ అలా అనుకోవద్దండి. ఉదాహరణ చెప్తాను. పోయిన నెలలో 2వ ఆదివారం మేము బళ్ళారికి వస్తామని చెప్పాను. అంటే లేదయ్య గారు మేము ఉండడం లేదు, మేము వేరే ఊరికి పోతామని అన్నారు. అని అంటే సరేలే అని చెప్పేసి నేను వచ్చే వారం వస్తలేమ్మా, నాకు కొంచెం పని ఉంది, మా పాపది ఎగ్జామ్ విషయంలో పని ఉంది అని అంటే, వచ్చే వారం మేము ఉండము సార్ అని అన్నారు. సరేలేని గమ్మునైనాను. తర్వాత మళ్ళీ ఏలియన్ ఫోన్ చేసినాడు. అయ్యగారు నాకు ఫోన్ చేసినాడు, నేను వేరే ఫోన్ బిజీలో ఉంటే పాస్టమ్మ ఫోన్ చేశాడు. పాస్టమ్మ ఫోన్ చేసి, అమ్మగారు ఒక మాట చెప్పాలా. ఏమన్నా అంటే అయ్యగారితో అబద్ధం చెప్పినా, నేను నా మనస్సాక్షి నన్ను ఊరుకునేయడం లేదు, నేను వద్దు అంటే వాస్తవంగా పద్మమ్మ కపటం లేనిదే కానీ నేను తిడతానేమో అని చెప్పేసి వద్దు అని చెప్పిందంట. సహజంగా ప్రతి కుటుంబంలో జరుగుతాయండి ఇవి, వాళ్ళు ఏం తప్పు చేసినారని నేను చెప్పట్లేదు. అప్పుడు ఆయన మనస్సాక్షి ఒప్పుకోవడం లేదు. నా భార్య చెప్పింది కదా, నేను అబద్ధం ఆడితే నీ భార్య కాబట్టి అయ్యగారితో నేను తప్పు ఒప్పుకోనాలమ్మా, వాస్తవంగా మేము వెలాంగిని పోతున్నాము, మంచిదే పోయి చూసిరండి, గుండు కొట్టించుకోవడము విగ్రహారాధన మాత్రం చేయొద్దని చెప్పిన. అంటే లేదు అయ్యగారు, ఏదో సరదా కోసం అలాగే వెళ్ళొస్తామంటే మంచిది, నాకు ఒక మాట చెప్పాలని నేను కూడా వస్తుంటే అన్నా. నేను నెలకు ముందే టికెట్లు బుక్ చేసుకున్నా, టికెట్లు బుక్ అయిపోయాయి. అప్పుడు అంటే నేనన్నా ప్రార్థన చేస్తామన్నా, చాలా మంచిగా వెళ్ళరండి. అప్పుడు పద్మమ్మ అంటుంది, నువ్వేమన్నా అరుస్తావేమని నేను భయపడి చెప్పొద్దన్నాను సార్ అని. నేనన్నాను, మంచి అయితే మంచి అంటాను, చెడు అయితే వద్దమ్మా అని చెప్తానమ్మా, నేనేంటికి తిడతా? తండ్రి తన పిల్లలు చెడిపోవాలని కోరుకుంటాడా? గద్దిస్తాడు, కానీ మిమ్మల్ని మీ పైన అధికారం చేయడానికి నాకేం హక్కు ఉంది? ఇది మంచిది కాదని చెప్పడానికి చెప్తా. కానీ అంటే కపటము లేని వారు వాళ్ళిద్దరు, ఏ విషయంలోనైనా కానీ కపటం ఉండదు ఆమెకి. ఏమంటే నాకు గౌరవాన్ని బట్టి ఆమె ఆ చిన్న అబద్ధం ఆడియాల్సి వచ్చింది, కానీ ఆయన మాత్రం ఒప్పుకోలేదు. వద్దయ్య గారు నాకు ఇలా మనసు ఒప్పుకోవడం లేదు నాకు. కాబట్టి కొంతమంది ఫోన్లు ఎత్తి ఏం చెప్తారో తెలుసా? మాస్టర్లే అన్ని అబద్ధాలు చెప్తూ ఉంటారు. కపటం. నాకు అబద్ధం చెప్పడం చేత కాదు. కొంతమంది వేరే ఊర్లో ఉంటారు, ఎక్కడ ఉన్నట్టే ఆదంలోనే ఉండాలని చెప్తూ ఉంటారు. నా ఫ్రెండ్ ఎప్పుడైనా ఫోన్ చేస్తుంటాడు, మధునాయక్, ఎప్పుడైనా కానీ నేను ఎక్కడున్నానంటే అక్కడ జర్నీలో ఉన్నట్టే జర్నీలో, పలానా ఊర్లో ఉంటే పలానా ఊర్లో, ఆదోన్లో ఉన్నట్టే ఆదోన్లో అని చెప్తాను. నేను ఇక్కడ ఆదోన్లో లేకుండా ఎక్కడ ఉండే నేను ఆదోన్లో ఉన్నానని చెప్పడానికి నా వల్ల కాదు.
నా మనస్సాక్షి నాకు ఒప్పుకోదు. కపటము అనేది మనలో ఉందనుకోండి వీళ్ళరా, మనము దేవునికి దూరం అయిపోతాము. కాబట్టి ఈ కపటాన్ని బట్టి మనము భక్తి చేయలేం. కపటం ఉంటే మనలో భక్తి చేయలేం మనం. అది భక్తి చేయనివ్వదు అసలు. కాబట్టి కపటము మరి ఉండేవారు విశ్వాసులు కాదు. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం, రోమా పత్రిక 16వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. రోమా పత్రిక 16వ అధ్యాయం 19వ వచనం. గట్టి చదువమ్మా. మిమ్మును గూర్చి సంతోషించుచున్నాను, మీరు మేలు విషయమై జ్ఞానులను కీడు విషయమై నిష్కపటులనై ఉండవలనని కోరుచున్నాను. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకొద్రుక్కును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండును గాక. కీడు విషయములో నిష్కపట్యం అంటే నిష్కపటులై ఉండాలి. కీడు చేసే విషయంలో కపటం ఉండకూడదు. ఏముండకూడదు? కపటం ఉండకూడదు. ఏం దావ ఇట్లేనంట, ఇట్లే అని చెప్తారు, కానీ అది దారి సరైంది కాదు. అంటే కపటం ఉండకూడదు. కొంతమంది కీడు చేస్తూ ఉంటారు. పిల్లరా, నీవు మేలు చేయాలి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మల్ని గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను కీడు విషయమై నిష్కపటులనై ఉండవలనని కోరుచున్నాడు. మనకు కీడే చేశారనుకోండి, మరలా మనము కీడు చేయకూడదు. అంటే మేలు చేసే విషయంలో జ్ఞానము కలిగి ఉండాలి. అంటే ఎవరికి ఉపకారం చేయవచ్చు, అంటే ఎవరికి మేలు చేయవచ్చు, ఎవరికి మేలు చెయ్యకూడదు. ఇంకా నా టైం 12 నిమిషాలు ఉంది. ఎవరికి మనము సహాయం చేయాలి, ఎవరికి మనం సహాయం చేయకూడదు అనే విషయంలో మనం ఎలా ఉండాలంటే జ్ఞానము కలిగి ఉండాలి. అంటే మరి కొంతమంది తెలిసి కూడా అజ్ఞానంలో పడిపోతూ ఉంటారు. అంటే ఎవరికి మేలు చేయాలని తెలియదు, ఎవరికి కీడు చేయమని చెప్పట్లేదు. కీడు చేసే విషయంలో మనము జ్ఞానము కలిగి ఉండాలంటే కీడు చేయకుండా ఉండడానికే మనం ప్రయత్నం చేయాలి. కానీ కీడు చేసే విషయంలో ప్రియులారా మరి జ్ఞానము కలిగి, ఎదుటి వారు నీకు కీడు చేసినా కానీ వారికి కీడు చేయకూడదు, నిష్కపటంగా ఉండాలి. అందుకే యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలు నిష్కపటులయుండుడి అంటూ నిష్కపటానికి ఏ పక్షిని వాడాడు? దేవునికి మహిమ కలుగునుగాక. పావురము వలె మీరు ఎలా ఉండాలంట? నిష్కపటులై. కొంతమందిని మనం చూస్తే మనకు అర్థమైపోతుంది, వీళ్ళు అబద్ధం ఆడరు, వీరు సత్యము కలిగి జీవిస్తున్నారు, వీరు మంచివారు, వీరు భక్తి కలిగిన వారు అని వారి యొక్క ప్రవర్తనలోనే తెలిసిపోతుంది. వారి ప్రవర్తనలోనే తెలిసిపోతుంది. కానీ కొందరు ఉంటారు, కొందరు గొర్రెబొచ్చు మరి కప్పుకొని వచ్చినటువంటి తోడేళ్ళు. ఎవరంట? గొర్రె వలె వస్తారు, తోడేళ్ళు వారు. ఎవరంట వారు? తోడేళ్ళు. అంటే నిష్కపటులుగా ఉండి కపటముగా ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి ఎవరి మీద మనము పగ పెట్టుకోకూడదు. దూషిస్తే మరలా వారికి రివర్స్ కౌంటర్ వేయకూడదు. ఒక ఆయన నా గురించి ఏదో చెడ్డగా చెప్పాడు పాస్టర్లకి. నేను కౌంటర్ వేద్దాం అనుకున్నా. ఈ లోపల దేవుడు బుద్ధి చెప్పాడు. ఏం చెప్పాడు? మంచాన పడేశాడు దేవుడు. శుభ్రంగా సైలెంట్గా ఉన్నా నేను. దేవానికి స్తోత్రం నాయనా, మరలా లేపు నాయనా అని ప్రార్థన చేశా. ఏం చేస్తాం? మనకు కీడు చేసిన వారు భూమి మీద లేకుండా పోయారు. నిజం, అబద్ధంగా సాక్ష్యం చూడు వాళ్ళే. మనము కీడు చేసినా కానీ వారికి మేలే చేయాలి, కానీ మనము కీడు చేయడు. కపటముగా మనం ప్రవర్తించకూడదు. ఒకవేళ నాకు కీడు చేసిన వాడు నాకు మరణాలు చెప్పినా, నాకు వందనాలు చెప్పినా మరలా తిరిగి వానికి చెప్తాను, కానీ వాడితో సహవాసం చేయడానికి మాత్రం వెళ్ళను. పలకరిస్తా, మాట్లాడిస్తా, టీ తాగుదాం అంటే టీ తాగుతా, కానీ వాడితో సహవాసం మాత్రం నేను చేయను. ఎందుకంటే వాడు తేలని తెలుసు కదా, మనం దాంతో సహవాసం చేయాల్సిన, వాడితో సహవాసం చేయాల్సిన అవసరము లేదు. కీడు చేసినటువంటి వాడు పిల్లర మరి విశ్వాసి కాదు.
కాబట్టి మనం అనుకుంటే దేవుని ప్రేమ కదా అని అంటాం. నిజమే, కానీ ఒక్కసారి చూసిన తర్వాత రెండవసారి మనం పప్పులో కాలేయకూడదు. దానికి జ్ఞానం కలిగి ఉండాలంట. ఏం కలిగి ఉండాలంట? జ్ఞానము కలిగి ఉండాలంట. అందుకే లూకాసు వార్త 6వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 6వ అధ్యాయం 21వ వచనం. ఇప్పుడు ఆకలి గొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనుష్య కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మును ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడు. అంటే ఎవరైనా మనల్ని తిట్టారనుకోండి, మళ్ళా మనం తిట్టామనుకోండి, ఎవరైనా కొట్టారనుకోండి, మళ్ళీ మనం కొట్టామనుకోండి, ఏం ప్రయోజనం? మనలో కపటం ఉంటే ఎంత పొరపాటు చేసినా కానీ, ఎంత తప్పు చేసినా కానీ ఎదుటివాన్ని మనం క్షమిస్తాం. అందుకే ప్రభు అన్నాడు, ఎదుటివానితో సమాధాన పడొచ్చి నాకు ప్రార్థన చేయన్నాడు. మనము ఎదుటివాడు ఏదైనా పొరపాటు చేసినా వాని పట్ల మనం ఏం కలిగి ఉండదంటే కపటము కలిగి ఉండకూడదు. ఏం కలిగి ఉండదు? కపటము కలిగి ఉండకూడదు. ఏలేనని చూస్తూ ఉంటాను నేను. చాలామంది అంటూ ఉంటారు, ఏం పట్టించుకోడు, ఆయన ఏదో ఆయన పని ఏందో. ఇంటి దగ్గరకు వచ్చారా పెడతాడు, అడిగారా ఇస్తాడు, పలకరించారా పలకరిస్తాడు. అంటే కపటము లేదు. కీడు చేసిన వ్యక్తికి మనం కీడు చేయాల్సిన అవసరం లేదు, దేవుడు చూసుకుంటాడు. అది విశ్వాసికి ఉండవలసినటువంటి లక్షణము. నిష్కపటంగా ఉండాలి, కపటం ఉండకూడదు. 7వ లక్షణం చెప్పి నేను ముగిస్తాను. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలు. యేసుక్రీస్తునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము. విశ్వాస మర్మములో విశ్వాసకు ఉండవలసినటువంటి మొదటి లక్షణం ఏంటి? మంచి గృహ నిర్వాహకుడై ఉండవలెను. అర్థమైందా? కాబట్టి నేను భక్తి చేస్తున్నా, నేను ప్రార్థన చేస్తున్నా అని అంటే నీ పిల్లలు ఎర్రగొర్రెలేనారనుకోండి, నువ్వు విశ్వాసివి కాదు, ఫెయిల్ అయిపోయినట్లే. అంటే నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు విశ్వాసములో బలపడాలి, మంచి గృహ పరిపాలన చేయాలి. అంటే భర్త చేయాల్సిన పని భర్త చేయాలి, భార్య చేయాల్సిన పని భార్య చేయాలి, పిల్లలు చేయాల్సిన పని పిల్లలు. ఫుద్మూగులు అనేది ఏవల్లా అని అంటే విశ్వాసం యొక్క లక్షణం కాదు. భర్త అనారోగ్యంలో ఉన్నాడు, భార్య చేయాలా. భార్య అనారోగ్యంలో ఉంది, భర్త చేయాలా, భార్య చేయాలా. భార్యాభర్తలు మరి అనారోగ్యంలో ఉన్నారు, పిల్లలు చేయాలా. ఇది విశ్వాసి గృహము. కాబట్టి కొన్ని కుటుంబాల్లో ఎవరికి ఎవరే యమునా తీర, ఎవరికి ఎవరే యమునా తీర. మా ఇంట్లో 99% లేక ఒక 90% అందరం కూర్చొనే తింటాం. మేము అందరం కూర్చొని కింద కూర్చొని మధ్యలో పెట్టుకొని అందరూ కూర్చొని తింటాం. ఎవరికి ఎవరో వేసుకొని తిననేది ఉండదు. అట్లా ఎప్పుడో మధ్యలో ఆకలి అయితే, మా వాడికి కాస్త ఆకలి అయితే ఉంటుంది, మా వాడు తట్టుకోలేడు, మా వాడు తింటూ ఉంటాడు అంతే. అంటే ఇంకా మేము ఎక్కడైనా వెళ్తే వాళ్ళమ్మ ఒకటేమైనా ఫోన్ మా పిల్లలకి, ఆడికి పొద్దుగాలుగా పెట్టండి, ఆడికి పొద్దుగాలుగా పెట్టండి, ఆడికి పొద్దుగాలుగా పెట్టండి. అంటే విశ్వాస గృహము అనేది ఎలా ఉండాలంటే
ప్రేమ అనురాగాలతో, సుఖ సంతోషాలతో అలాగుండాలి. మంచి గృహ నిర్వాహకత్వం. మా పాస్టమ్మకేమో పిల్లల మీద ప్రేమ, మా పిల్లలేమో నా మీద ప్రేమ. మీ నాయన అప్పుడే తినాలే, మీరు తినండి అంటారు. ఎప్పుడో ఒకసారి దొంగగానే పెడతారు నా పిల్లలను. అంటే విశ్వాస గృహములో ప్రేమ అనురాగాలు ఉండాల. నాకు కూడా కొంచెం ఆశ ఎక్కువే మా పిల్లలు పెడతారని. నేను తిన్నా, నా బాగా నేను తిన్నా, నా పిల్లలు పెట్టేది నేను తింటా ఉంటా. దొంగగా అయినా తెచ్చి పెడతా ఉంటారు నా పిల్లలు నాకు. వాళ్ళమ్మ సీన్యంగా కోపంగా చూస్తూ ఉంటుంది. మీకోసం నేను చేసి పెడితే మళ్ళీ మీ డాడీ పెడతాను, మీ డాడీ అప్పుడే తిన్నాడు అంటా ఉంటుంది. పిల్లలకు పెట్టుకోవాలా అంటూ ఉంటుంది. మంచిదే, వాళ్ళు ప్రేమంగా పెడుతున్నారు కదా, నేను అట్లా సులకంగా చూస్తూ ఉంటాను అనమాట. అంటే గృహ నిర్వాహకత్వం అనేది ఐక్యతతో ఉండాలి, సమాధానముతో ఉండాలి, సంతోషముతో ఉండాలి. కొంతమంది ఎవరి తిండి వారిదే, ఎవరి పడక వారిదే, ఎవరికి ఎవరు యమునా తీర అనేటట్టుగా ఉంటారు. అలా ఉండకూడదు. గృహ నిర్వాహకత్వం అనేది అందుకే పెళ్ళిళ్ళలో ఎన్నో మాటలు చెప్పాలనుకుంటారు, కానీ పాస్టర్లు ఈ పెళ్లి పెద్దలు పెళ్ళిళ్ళు సమయం మీరు ఇంకా టైం వేయలే సార్ అంటారు. పెళ్లి పెటాకులు అయిపోతాయి. ఎన్ని పెళ్ళిళ్ళు పెటాకులు అయిపోలేదు అంటే వీళ్ళకి తొందర ఏంటంటే బయట డ్యాన్సులు వేయాలా, బయట డ్రమ్స్లు వేయాలా. ఆ పెళ్ళి ఉంటుందో ఊడిపోతుందో అనుకుంటా నేనైతే. అట్లెట్లా సార్ అంటే మరి అదే పెళ్ళి అంటే. పెళ్ళి అంటే మంచి గృహ నిర్వాహకుడై ఉండాలి, మంచి గృహ నిర్వాహకురాలుగా ఉండాలమ్మా. ఇప్పటి నుంచి అలా ఉండకూడదు, ఇలా ఉండాలని చెప్పని వాక్యానుసారంగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తారు సేవకులు. కానీ సేవకులకు మాత్రం సమయం ఇవ్వరు. విశ్వాసి అనేటువంటి వ్యక్తికి రెండవ లక్షణం ఏముండాలి? ప్రేమ. ఏముండాలి? ప్రేమ. కొంతమంది దేవుణ్ణి ప్రేమించరు, దేవుని వాక్యాన్ని ప్రేమించరు, లోకాన్ని, లోకానుసారమైనటువంటి అలవాట్లను వాటిని ప్రేమిస్తూ ఉంటారు. అది విశ్వాస యొక్క లక్షణం కాదు. ప్రేమించేవారు చూడండి, దేవుని కంటే నాకు ఏదైనా ఎక్కువ ఉందా, దేవుని కంటే దేనిని నువ్వు ఎక్కువగా ప్రేమించకూడదు. అది విశ్వాస యొక్క లక్షణం. విశ్వాసి యొక్క లక్షణం. ఈరోజు చూడండి, మనం ఎన్నిటిని మనం ప్రేమిస్తున్నామో దేవుణ్ణి మాత్రం జీరో చేస్తున్నాం. అంటే మిమ్మల్ని నేను విమర్శించడం కాదు, కానీ దేవుణ్ణి ప్రేమించేవారు 100% దేవుని కొరకు ముందుంటారు. పొద్దుముగులు ఇదేం లేదు సార్, వారం ఇదే ఇంకా మా వచ్చేది అట్లే, మేము చెప్పేది ఎట్లే, బాగలే ఊగా తలకాయ నొప్పి అంటే మీరు ఫెయిల్ అయిపోతారమ్మా. మీరు ఫెయిల్ అయిపోతారు, దేవునిలో ఫెయిల్ అయిపోతారు. ఏం లాభం? విశ్వాసి దేవుణ్ణి ప్రేమించేవారు 100% అబ్రహాము ఏ విధంగా దేవుడు ముందడ ఉన్నాడు, దేవునికి పరిచయం చేశాడో అలాగ ముందుంటారు. మీరు ఆరాధన 10 గంటలకి అంటే 10 గంటలకు ఉంటారు, 9 గంటలకంటే 9 గంటలకే ఉంటారు. కానీ నేటి క్రైస్తవ్యం ఏమైందంటే 10 గంటలకంటే 11 గంటలకి, 9 గంటలకంటే 10 గంటలకి, 6 గంటలకంటే 7:30కి. ఒక్కొక్కసారి నా తలకాయ నాకు కొట్టుకోవాలనిపిస్తుంది. నాకు ఎందుకు ఇలా మారడం లేదు అంటే మీ విషయంలోనే కాదు, చాలా ప్రోగ్రామ్స్కి నేను వెళ్ళినప్పుడు పాస్టర్స్ మీటింగ్ చేస్తూ ఉంటాను. నేను ఇక్కడ పాస్టర్ల మీటింగ్ జరిపిస్తూ ఉంటా. నిర్లక్ష్యం. దేవుడికి ఏం లెక్కపు చెప్తారు. నాకు ఒక ప్రోగ్రాం ఉందంటే భయం, నాకు ముందుగానే వెళ్ళిపోవాలి. దేవుడు వస్తాడు అక్కడికి. ఆరాధన అంటే జకరే పాస్టర్ కాదు ఇది. మనకంటే ముందు ఇక్కడ దేవుడు, దేవదూతలు ఉంటారు. ఎలా ఉంటారయ్యా అని మీరు అనుకోవచ్చు. ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థన చేస్తానో వారి మధ్యన జకరే పాస్టర్ ఉంటాడు. అంతేనా రుతమ్మ? అంతేనా? ఎవరుంటారమ్మా? దేవుడు ఉంటాడు. ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? లోకాన్ని నేను చాలా అవసరాలు చెప్పాను, ఇంతకుముందుకు చెప్పాను. దేవుణ్ణి ప్రేమించేవారు పరిగెట్టుకుంటూ వస్తారు 100%. 60% కుంటుకుంటూ వస్తారు. 30% ముడితో దోక్కుంటూ వస్తూ ఉంటారు వాళ్ళు. మరి మనం కుంటోళ్ళమా, లేకుంటే కాళ్ళు చేతులు పడిపోయిన వాళ్ళమా, పరిగెట్టేటోళ్ళమా? ప్రేమించే విషయంలో దేవుని ఎంతవరకు ప్రేమిస్తున్నాం? మూడవది సత్యము కలిగి జీవించాలి. అబద్ధము మనం ఎట్టి పరిస్థితుల్లో నేను కొటేషన్ చదివిన, దేవుడు కోపం వస్తే డాక్టర్ దగ్గరికి పంపిస్తాడు, డాక్టర్ కోపం వస్తే చెప్పండి అమ్మా, డాక్టర్ కోపం వస్తే పైకి పంపిస్తాడు. కాబట్టి డాక్టర్తోన పాస్టర్తోన అబద్ధం ఆడకూడదు. అబద్ధం ఆడామనుకోండి అంటుకుంటుంది ఇంకానికి. డాక్టర్ దగ్గరికి పంపిస్తాడు దేవుడు. డాక్టర్ కోపం వచ్చిందనుకోండి, డాక్టర్ మాట వినలేదనుకోండి,
ఒకసారి కానుపుల వాటిలోకి వెళ్ళండి. మంచి బోధ. ఏ బోధ? నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు ఏ బోధ అయినా వినండి, మంచి బోధ తీసుకున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, నా సడన్ డవర్లో నేను పెట్టుకున్నాను కూడా మిమ్మల్ని, ఎప్పటికైనా నా బండారం బయటపడుతుంది. ఎంతసేపు ఉన్నా ఒకరోజు సాకలి వాడు బట్టలు ఉతుకుతున్నాడంట. ఉషో ఉషో అని కొడుతున్నాడంట. సాకలైన కొడతామంటే రోజు ఆ బండ కింద ఉండే కప్పలు, ఓహో వచ్చినాడు ఏడు కొట్టుకుంటాడు 11 గంటలకు వెళ్ళిపోతాడని వాడికి తెలుసు. ఒకటి కొత్త కప్ప వచ్చిందంట ఆ బండ కిందికి. వాడు కొడుతుంటే ఈ కొత్త కప్ప భయపడుతుందంట. బండగాని ఇరిగిపోయి మన మీద పడితే అయిపో అంత దుబ్బ బెడ్షీట్ ఉతుకుతున్నాడు, బండ మీద కొడుతుంటే వాడు అరుస్తుంటే ఈ బండగాని ఇరిగితే ఎట్లా అంటే, ఈ పాత కప్పలు అంటే మామూలే, వాడు కొట్టుకుంటాడు, అరుచుకుంటాడు, పోతాడు. అది బండ ఎరిగిందిలే, మనం చచ్చిందిలే, మేము చాలా రోజుల నుంచి చూస్తున్నాం అని అంటుందంట పాత కప్పలు. కానీ కొత్త కప్పకి ఏమంటే భయం. కొత్త కప్పకి భయం. కొత్తగా దేవుని నమ్ముకున్నటువంటి వారికి అబద్ధం ఆడాలంటే భయం. కానీ పాత వాళ్ళకు దండి చూసినా ఇలాంటి మా ఊర్లో దండిగా అందరూ మందు కొడతారు, ఏం కడతారు, ఓడి నించుతారు, ఏం నించుతారు, అన్ని నించుతారు. ఏమవుతుంది? నేను ఒక ఇల్లు ఓపెనింగ్ ఏం చెప్పాను కదా, అలా అంటారు ఒడి నించాలంటే అమ్మా దయచేసి ఏమనుకోవద్దండి, మీ అమ్మాయి సామాన్యురాలు కాదు, పాస్టర్ అమ్మ, ఓడినించకూడదు అని అంటే, అలాగేనయ్యా మీరు చెప్పినట్లేనయ్యా. అన్యులు వారు, పాస్టమ్మ తల్లిదండ్రులు అన్యులు, వారు విన్నారు. కానీ మనం వినం. సారు పోయినాక ఓడినించం. పెట్టరండి, దేవుడు మిమ్మల్ని పెడతాడు శుభ్రంగా నరకంలో. అలా చేయకూడదు మనం అసలు. సుబోధ ఎందుకు నేను వినండి అని చెప్తానంటే, నా సడన్ రవర్లో పెట్టుకున్నాను కూడా మిమ్మల్ని, ఎప్పటికైనా మీరు స్లిప్ అయిపోతారు. వినండి, ఎవరు బోధ ఎలా ఉంటుందో, ఎవరు ఎలా చెప్తున్నారు, మంచి వాక్యాన్ని వినండి. చెడును విడిచిపెట్టండి, మంచి బోధను పట్టుకునండి, సుబోధ వినండి. నేనే కింగ్ అని చెప్పడానికి లేదు. కొంతమంది ఎలా ఉంటారంటే, నా బోధే కరెక్టు, లేకపోతే మీరు నాశనమైపోతారు. ఇది దుర్బోధ. ఏ బోధ? దుర్బోధ. కాబట్టి సుబోధ కలిగి ఉంటాడు. ఎన్ని? 6వది ఏం కలిగి ఉండాలి? విశ్వాసం అంటే ఏముండకూడదు? కపటం ఉండకూడదు. ఏముండాలి? నిష్కపటం ఉండాలి. దాన్నే మన భాషలో ఏమంటారంటే యథార్థత. అంటే కొంతమంది అంటారు కదా, పెట్టకపోయినా పర్వాలేదు కానీ పలకరింపులని ఎంత బాగా పలకరించింది అంటే. కపటం ఉండదు కొంతమంది పలకరింపులో, చూసే విషయంలో, చేసే విషయంలో, ప్రార్థించే విషయంలో, ఆరాధన చేసే విషయంలో, దేవుని ప్రేమించే విషయంలో, విశ్వాసులను చూసే విషయంలో, సంఘములో పనిచేసే విషయంలో కపటం ఉండదు. ఏముండదు? ఇప్పుడు ఈ పని చేస్తే ఏం లాభం? ఏమన్నా లాభం ఉంటే చేయాలా. కొంతమంది అంటూ ఉంటారు, ఏమన్నా లాభం ఉందే. కొంతమంది పాస్టర్లు అంటూ ఉంటారు, మీటింగ్ రమ్మంటే ఏమన్నా లాభం ఉంటే పోవాలపా. ఏం లాభం? పాస్టర్కి జ్వరం వచ్చింది, సజీవకు జ్వరం వచ్చింది, మా ఫ్రెండ్ రమ్మని పట్టినాడు. లాభం కొరకు నేను వెళ్ళలేదు, దేవుని పని కొరకు నేను వెళ్ళాను. కొంతమంది దేవుని పని చేస్తే లాభమేమి అని అంటూ ఉంటారు. లాభం పరలోకంలో మనకుంది. ఎక్కడుంది? పరలోకంలో ఉంది. కాబట్టి 7వదిగా మరి రక్షణార్థమైనటువంటి జ్ఞానం. ఈరోజు మనకందరికి విశ్వాసము ద్వారా 7 లక్షణాలు ఏంటంటే, రక్షణార్థమైన జ్ఞానం అంటే, రక్షణార్థమైనటువంటి జ్ఞానం అంటే ఏంటంటే మనలను మనము కాపాడుకునేటువంటి జ్ఞానం. రక్షణార్థమైనటువంటి జ్ఞానం అంటే, ఇంకా 4 నిమిషాలు ఉంది. ఏ జ్ఞానం ఇది? రక్షణార్థమైన జ్ఞానం. రక్షించుకోవాలి మనల్ని మనం. భక్తి సంబంధాన్ని బాప్తిసం నేను నీళ్ళలో మునిగొచ్చినాను, కాలంలో మునిగొచ్చినాను, నీళ్ళలో మునిగొచ్చినాను, నాకేం పరలోకం నువ్వు అనుకుంటున్నావు? నిన్ను నీవు రక్షించుకోవాలి, నిన్ను నీవు కాపాడుకోవాలి. అవిశ్వాసములో పడిపోకుండా విశ్వాసములో నీవు స్థిరంగా ఉండడానికి నిన్ను నీవు కాపాడుకోవాలి. కాబట్టి జ్ఞానము లేకుంటే మనం చిక్కుబడతామంట. మనము మనుష్యుల జ్ఞానము లేదంటే, మరి మనుష్యుల జ్ఞానం ఏంటంటే పాతాళానికి నడిపిస్తుంది. దేవుని జ్ఞానం మనను పరలోకానికి నడిపిస్తుంది. అందుకే ఆ యెషయా గ్రంథం 5వ అధ్యాయం 13-14 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథం అయిపోయింది, నేను ముగిస్తాను. 5వ అధ్యాయం యెషయా గ్రంథం 13-14 వచనాలు. కావున
నా ప్రజలు జ్ఞానము లేకయే ఏమైతున్నారంట? చెరపట్టబడుచున్నారు. వారిలో గనులైన వారు, మైక్లో చదువమ్మా, గనులైన వారు నిరాహారులుగా ఉన్నారు. సామాన్యులు దప్పిచేత జ్వరపీడితులగుదురు. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది. వారిలో గనులను సామాన్యులను ఘోష చేయువారును హర్షించువారును పడిపోవుదురు. దేవునికి మహిమ కలుగును గాక. జ్ఞానము లేకపోతే సామాన్యులంట, గనులంట, ఎలాంటి వారైనా నరకములో పడిపోవాల్సి వస్తుంది. కాబట్టి మనము విశ్వాస రక్షణార్థమైనటువంటి జ్ఞానము, మనల్ని మనము రక్షించుకునేటువంటి జ్ఞానము, మనల్ని మనము కాపాడుకునేటువంటి జ్ఞానము, ఎదుటి వాళ్ళని కాపాడేటువంటి జ్ఞానము మనము కలిగి ఉండాలి. మన జ్ఞానం ఏంటంటే ఎదుటి వాళ్ళని కూల్చాలా, ఎదుటి వాళ్ళని నష్టపరచాలా, ఎదుటి వాళ్ళని దూషించాలా, ఎదుటి వాళ్ళని నాశనం అయిపోవాలా. ఇదే మనకు జ్ఞానం. వాడిని ఎట్ట పడగొట్టాలా, ఇది దుష్టుని ఆలోచన రబై. రక్షణార్థమైనటువంటి జ్ఞానము నిన్ను నీవు రక్షించుకుంటూ ఇతరులను రక్షిస్తుంది. దేవుని జ్ఞానమును గురించినటువంటి జ్ఞానము చాలా మందికి లేదు. విశ్వాసులు అంటున్నారు కానీ దేవుని గురించినటువంటి జ్ఞానము లేదు కొంతమందికి. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేని గురించిన జ్ఞానం అంట? దేవుని గూర్చిన జ్ఞానము ఎందరికి లేదు. మనం అనుకుంటాం మా తాత కాటి నుంచి, మా నాయన కాటి నుంచి, మా జేజనాయన కాటి నుంచి మేము క్రైస్తవులం. అవునా? మంచిదే. మరి ఏమి దేవుడి జ్ఞానం ఏమైపోయింది? అజ్ఞానములో పడిపోతున్నాం మనం. దేవుని గూర్చినటువంటి జ్ఞానము కొందరికి లేదు. మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. జ్ఞానం అంటే ఏంటంటే వీళ్ళరా, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో జ్ఞానం అంటే ఏంటంటే, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, 3వ అధ్యాయం 13వ వచనం. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. జ్ఞానం అంటే ఏంటంటే సాత్వికముతో బ్రతకడమే జ్ఞానం. మనం మన జీవితాన్ని అలా కాపాడుకోకపోతే విశ్వాస మర్మమును గురించి మనం తెలుసుకోలేము. విశ్వాస మర్మము, విశ్వాసి మన ఎలా ఉంటాడు, విశ్వాసము మనలో ఉంది అనంటే మంచి గృహ నిర్వాహకుడై ఉంటాడు, ప్రేమిస్తాడు. 3వది సత్యము కలిగి ప్రవర్తిస్తాడు విశ్వాసి అనంటే. 4వది ఎలా ఉంటాడు? ధైర్యం. కొంతమంది చిన్నదానికి భయమే. 5వది సుబోధ కలిగి ఉంటాడు, మంచి బోధన వింటాడు, మంచి బోధన చేస్తాడు, అనేకులకు మంచి బోధన అందిస్తాడు. 6వది అమ్మా గట్టి చెప్పండి, కపటము లేని వారుగా ఉంటారు విశ్వాస అంటే. కాబట్టి నిష్కపటులుగా ఉంటారు, కపటంగా ఉండరు. 7వది విశ్వాస రక్షణార్థమైనటువంటి జ్ఞానం కలిగి ఉంటాడు. అంటే వారిని వారు కాపాడుకుంటూ అనేకులను కాపాడతారు. మనల్ని మనమే కాపాడుకోలేం. మనకి ఏ జ్ఞానం ఉన్నట్లు? ఏమా? ఆదివారం అంటే మనకు జ్ఞానం లేదు. ఆదివారం అంటే నిర్లక్ష్యం, ప్రార్థన అంటే నిర్లక్ష్యం. వింటా ఉన్నాను, బైబిల్ చదువుతున్నావా అమృత? తప్పులు చదివా. నేను అవతల వింటా ఉన్నా, లాస్ట్లో తప్పు చదివావు మాట. ఏ చదివావు కానీ లాస్ట్లో తప్పు చదివావు. మనకు జ్ఞానం ఉండాల.
ఎప్పుడు మనకు వాక్యం చదవాలా? మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు మీరు చాలామంది వాక్యం చదవట్లేదు. వాక్యాన్ని మనము ధ్యానం చేయాలా? రాసుకున్నటువంటి వాక్యాన్ని మనం ఒకసారి మనల్ని మనం రిపీట్ చేసుకోవాలా? ఇప్పుడు విశ్వాసిని నేను అని అనుకున్నావు కదా, ఎన్ని విషయాలు చెప్పాను ఇప్పుడు? ఎన్ని విషయాలు? 7 విషయాలు. ఈ 7 విషయాలు నాలో ఉన్నాయి లేదా అని నువ్వు పరీక్షించుకో. దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. మోకరించుదాం, ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. విశ్వాసి అనేటువంటి వ్యక్తి జీవితంలో ఈ 7 లక్షణాలు ఉంటేనే విశ్వాసి. ఒకవేళ ఈ లక్షణాలు మనలో లేకపోతే మనం విశ్వాసులం కాలేం. ఈరోజు మనం విశ్వాసులము, దేవుని నమ్ముకున్నాను, బాప్తిజం తీసుకున్నాను, ప్రభువులలో పాల్గొంటున్నానని మనం అనుకుంటాం. కానీ ఒక్కసారి 7 లక్షణాలు మనలో ఉన్నాయి లేదా మనల్ని మనం పరీక్షించుకుందాం. మంచి గృహ నిర్వాహకత్వము. ఈరోజు చాలామంది విశ్వాసులు భార్యను విడిచిపెట్టిన భర్తను విడిచిపెట్టినటువంటి భార్యలు, పిల్లలను విడిచిపెట్టినటువంటి భార్యాభర్తలు, వారు విశ్వాసులు కాలేరు. మంచి గృహ నిర్వాహకత్వం. పిల్లలను సరైన మార్గంలో పెంచాలి. మనం వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. మనకే పరలోక ప్రార్థన చెప్పేకి రాదు. ఎలా విశ్వాసులు అవుతాం మనం? పరలోక ప్రార్థన చెప్పేకి రాకపోతే, ప్రార్థన చేయడానికి రాకపోతే, వాక్యం చదవడానికి వచ్చి చదవడం రాకపోతే నీవు ఏమి గృహ నిర్వాహకత్వం చేసినట్టు? వాక్యం చదువుదాం, వాక్యం నేర్చుకుందాం, మన కుటుంబాన్ని కట్టుకుందాం. రక్షణార్థమైనటువంటి జ్ఞానం, విశ్వాస రక్షణార్థమైనటువంటి జ్ఞానం, మనల్ని మనం కాపాడుకోవడం, అనేకులను కాపాడడం. విశ్వాసి ప్రేమ కలిగి ఉంటాడు, సత్యము కలిగి ఉంటాడు, ధైర్యము కలిగి ఉంటాడు, మంచి సుబోధన వింటాడు, కపటము లేని వారుగా నిష్కపటులుగా ఉంటారు. అలాంటి కపటం మనలో ఉన్నట్లయితే, అలాంటి దుర్బోధ మనలో ఉన్నట్లయితే, రక్షణార్థమైనటువంటి జ్ఞానం మనలో లేకపోతే మనం విశ్వాసులము కాలేము. ప్రతి చిన్నదానికి మనం భయపడక్కర్లేదు. నీవు దేవుణ్ణి నమ్ముకున్నావు, నిజ దేవుణ్ణి, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావు. దేనికి, ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉందాం. విశ్వాసం అంటే ధైర్యంగా ఉంటాడు. ఇదే విశ్వాస మర్మము అంటే. సత్యము కలిగి ఉంటాడు, ప్రేమ కలిగి ఉంటారు. అలాంటి లక్షణాలు దేవుడు నీకు ఇచ్చేది, దేవుని స్తుతించు. ఒకవేళ లేకపోతే అలాగూ జీవించే కృపా ధన్యత దయచేయి ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. ఎత్తబడిన వాక్యం మన హృదయాల్లో ఫలించినట్లుగా మహేశ్వరక ప్రార్థన చేస్తుంది. అందరం కూడా ప్రార్థనలో ఏకీభవించుదాం. తండ్రి, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, నీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో నైనా ఈ ఆదివార దినమున, మొదటి ఆదివార దినమున నీ పరిశుద్ధులతో కూడి దీనించే ఆరాధించే భాగ్యమునిచ్చిన దేవా, నీకు స్తోత్రములు. విన్న వాక్యాన్ని